దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకున్నామండి. తోటి సహదాసుడు సత్యనారాయణ గారి బట్టి సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ దేవుని నామములో శుభములు ఆశీస్సులు. ఈ సంవత్సర కాలంలో సగం సంవత్సరం 2015లో సగం సంవత్సరం గతించిపోయింది. సెకండ్ పార్ట్లోకి వచ్చాం. హాఫ్ పార్ట్ వెళ్ళిపోయింది. జనవరి టు జూన్, జూలై నుంచి మరి డిసెంబర్ 31 వరకు సెకండ్ పార్ట్లోకి మనం సంవత్సరంలో ఈ కాలంలో ఎంటర్ అవుతున్నాం. ఇది నా ముగ్గురు సాక్ష్యాలు చెప్పారు. సజీవతకు సాక్ష్యమని మనకందరికీ తెలుసు. ఎందుకనగా దేవుడు చేసినటువంటి ప్రతి మేలును ఆయన ముందర మనం దాచిపెట్టుకోకుండా దేవుని సంతానం చెప్తే పరలోకంలో ఉన్నటువంటి మన దూతలు దేవుని దగ్గర ఎంతగానో సంతోషపడుతుంది. మన యొక్క గ్రంథంలో లిఖించబడుతుంది. ఇక్కడ మనం చెప్పడం కాకుండా లిఖించబడుతుంది. మరి మన యొక్క విశ్వాసము, క్రైస్తవ విశ్వాసము చాలా బలమైనటువంటిది. కాబట్టి ఉదయకాలంలో 7 గంటల నుంచి 8 గంటల వరకు చేస్తున్నటువంటి ప్రార్థనలో ప్రతి అంశము ఎప్పుడైతే మనం ప్రేయర్ రిక్వెస్ట్ పుస్తకంలో రాశామో అప్పుడే దేవుని దగ్గర ఉన్నటువంటి మరి ఒక గ్రంథంలో వ్రాయబడుతుంది. ఆ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ యొక్క ప్రతి అంశము తగిన సమయంలో, తగిన కాలంలో, ఆయన నిర్ణయ కాలంలో దేవుడు కార్యం చేస్తాడు. మరి ఇక్కడి నుంచి మనం ప్రార్థనా ధూపం దేవుని దగ్గరికి వేస్తున్నప్పుడు మన ప్రార్థనా ధూపము దేవునికి ఇంపైనదిగా, సొంపైనదిగా, అది పరిశుద్ధముగా ఉన్న ప్రార్థన తప్పకుండా దేవుని పాదాలు తాకుతుంది. మరి దేవుడు ఎక్కడో లేడు కదా. ఆకాశం ఆయన సింహాసనం ఏంటి, భూమి ఆయన పాదపీఠమే ఉంది. కాబట్టి పాదపీఠం దగ్గర మనం వేస్తున్నటువంటి ఆ యొక్క విజ్ఞాపన, విన్నపము, స్తుతులు, ఆరాధనలు, కృతజ్ఞతలన్నీ దేవుని దగ్గర చేరుకుంటున్నాయి. చేరుకోవటం లేదని చెప్పేసి మనము అయ్యా నా ప్రార్థన దేవుడు వినటం లేదేమో, మరి ఎంతగా మొరపెడుతున్నాను కదా అని చాలామంది అనుకుంటుంటారు. కానీ దేవుడు వింటాడు, ఆలకించే దేవుడు. మన మనవులకు ఆయన ఈవిల అనుగ్రహించే దేవుడు. సాదృశ్యమే మనకు దానియేలుకు గబ్రియేలు దేవుడు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క వర్తమాన సాదృశ్యమే మనకు తెలుసు. అంతకన్నా గొప్ప సాక్ష్యమే కావాలి. పరలోకం నుంచి అనేకమైనటువంటి సాక్ష్యాలు దేవుడు పంపించాడు తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా. మరి ఇదేనా మనము ఇద్దరి సాక్షుల యొక్క గొప్ప మర్మాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వాళ్ళను మిస్టీరియస్ ప్రాఫిట్స్ అంటారు, మర్మ ప్రవక్తలు. చాలా గొప్ప కార్యం చేయబోతున్నారు వాళ్ళు భూలోకంలో. అది కూడా ఎక్కడైతే యేసు ప్రభువును సిలువ వేశారో ఆ మహాపట్టణంలోనే, ఆ యొక్క యెరూషలేం దేవాలయంలోనే చివరగా గొప్ప సాక్ష్యము వారు తెలియబోతున్నారు. మరి మనం చాలా కాలం నుంచి దాదాపుగా 3-4 వారాలు అనుకుంటాను రెండవ రాకడ గురించి, సెకండ్ కమింగ్ గురించి మనం ధ్యానిస్తున్నాం. ఎందుకంటే దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రెండవ రాకడకు సిద్ధపడి ఉన్నటువంటి వారు, వధువు సంఘంగా సిద్ధపడినటువంటి వారు ధన్యులు, వాళ్ళు పరిశుద్ధులు. ఈ భూలోకంలోనే వారు సంపూర్ణముగా శరీరముగా, మానసికంగా, ఆత్మీయంగా, మరి ట్రయూన్ త్రిత్వమైనటువంటి మానవుడు త్రిత్వమైనటువంటి దేవునిలోనికి లీనం కాబోతున్నటువంటి అవకాశాలు మనకి ఎన్నో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అటువంటి దాన్ని మనము ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనం 310 పాట పాడాం. హృదయమనుడు తలుపు నొద్ద యేసునాథుండు నిలిచి ఏం చేస్తున్నాడంట? హీఈస్ ట్యాపింగ్ అవర్ డోర్, హీఈస్ ట్యాపింగ్ అవర్ డోర్. మన హృదయాన్ని తడుతున్నాడు. మరి ఎంతమంది ఆ యొక్క శబ్దం విని, ఆయన పిలుపు విని, ఆయన స్పర్శను అనుభవించి ఎంతమంది మన హృదయములు తెరిచి ఆయన స్వీకరించుకుంటున్నాం? ఆయన మనలో ఉంటే, మనలో జీవిస్తే అది నిత్యత్వంలోనికి మార్గము మనము చేరుకోగలము. కాబట్టి చివరి చరణం ఒక మార్కు చూడండి. ఆ యొక్క 310 చివరి చరణం చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. మనం ఎప్పుడు పాడుతుంటాం కానీ ఆ యొక్క చరణము ఒక మార్కు దయచేసి జ్ఞాపకం చేసుకుందామండి. 310 చివరి చరణం.
పాడండి గారు. బ్రతుకు శాశ్వతంబుగాదు పరికించి చూడా ఆనా బ్రతుకుయుండు కాలముననే ప్రభుని వెనువండి గాన బ్రతికియుండు కాలముననే ప్రభుని గొలువండి. ఎంత గొప్ప భాగ్యం అండి నిజంగా. బ్రతికున్నప్పుడే దేవుని ఆయన ఆరాధించాలి, ఆయన కొలువులో మనం ఉండాలి. మరి అందుకోసమే విశ్రాంతి దినముల దేవుడు మనకిచ్చి ఈ గొప్ప భాగ్యం ఇచ్చి ఆయన ఆరాధించేందుకు ఆయన కొలువులో మనం ఉంటున్నాం. మన పరలోకం ఇక్కడే ఉంది, ఎక్కడో లేదు. పరలోకం మన మధ్యనే ఉంది. దేవుడు మన మధ్య నివాసం చేసేందుకు వచ్చి ఉన్నాడు ఈ విశ్రాంతి దినములో. కాబట్టి మరి ఆయన సన్నిధిలో మనము ఆనందిస్తున్నాం, ఆయన కొలువులో ఉంటున్నాం. మరి ఆయన కొలువు చేస్తున్నప్పుడు మనకు ఆ కొలువుకు తగినటువంటి ప్రతిఫలం ఎండిస్తున్నాడో మనము ఒక మాట జ్ఞానం చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదివినటువంటి పాఠ్యభాగంలో లూకాసు వార్తలో మనము కొంచెం ముందుకు వెళ్దాం. చదవబడినటువంటి లూకాసు వార్త 24వ అధ్యాయము 4 మాటలకు వద్దామండి. 44వ వచనంలో మరి అమ్మగారు చదివారు, సౌజన్యమ్మ గారు. అంతటి ఆయన యేసుప్రభు మోషే ధర్మశాస్త్రములోను చాలా జాగ్రత్తగా గమనించండి అమ్మా, ప్రవక్తల గ్రంథములలోను ఆ తర్వాత కీర్తనల్లోనూ ఉన్న యేసుప్రభును కూర్చున్నటువంటి ఇవన్నీ నెరవేరునని మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరునని వారితో చెప్పి చివరిగా లాస్ట్లో ఇంకా యేసుప్రభు ఆయన వారితో చెప్తున్నటువంటి అయ్యా అన్ని నెరవేరినాయి. మోషే యొక్క ధర్మశాస్త్రం నెరవేరింది, ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలను నెరవేరాయి, కీర్తన గ్రంథంలో నా గురించి ఏమైతే సెలవిచ్చారో అవన్నీ నెరవేరింది. కాబట్టి వారిని ఆశీర్వదిస్తున్నాడు వారిని, అక్కడ చేరినటువంటి వారిని. మరి ఎంతమంది చేరుంటారు? ఆయన శిష్యులు చేరి ఉన్నారు, స్త్రీలు చేరి ఉన్నారు, మగ్దలేనే మరియా, ప్రభు తల్లి, వారందరూ అక్కడ చేరి ఉన్నటువంటి వారు వారిని ఆశీర్వదించి ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను అని ఉంది. అంటే యేసు ప్రభు ఈ లోకంలో నుంచి పరలోకమునకు ఆరోహణమైపోయాడు. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగ దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండేది. ఇది యేసు ప్రభు గారి యొక్క ఆరోహణం. ఇదే లూకాసు వార్తికుడు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలోనే మనం కొన్ని దినముల నుంచి మనం ఆ యొక్క 1వ అధ్యాయం మనం ధ్యానిస్తూనే ఉన్నాం. ఈ యొక్క లూకాసు వార్తికుడు అపోస్తలుల కార్య గ్రంథములు కూడా రాస్తూ 9వ వచనం చూస్తే ఈ మాటలు చెప్పి యేసు ప్రభు ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమైనప్పుడు వారి కన్నుల కడపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా అక్కడ చేరినటువంటి వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇంకా కనిపిస్తాడేమో అని చెప్పేసి ఆకాశం వైపు తేరి చూస్తుండి ఆయన ఆకాశమునకు ఆరోహణై కూర్చుండగా ఆయన తేరి చూస్తున్నప్పుడు అక్కడ నిలిచున్నటువంటి 2 వ్యక్తులు వారితో సంభాషిస్తున్నారు. ఎవరు వారు? ఇదిగో తెల్లని వస్త్రములు ధరించినటువంటి 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి ఆ కొండ మీద, ఒలివల కొండ మీద, ఏ కొండ మీద నుంచి అయితే ఆరోహణుడైపోయినాడో ఆ ఒలివల కొండ మీద ఉన్నటువంటి వారితో ఆ 2 మనుషులు ఏమని చెప్తున్నారనగా, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన
తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇదేంటి టెక్స్ట్ మనకు. ఆరోహణుడైపోయాడు. పోయిన తర్వాత ఇక్కడ వీరు చెప్తున్నది ఏంటి? ఏ రీతిగా ఆరోహణుడై వెళ్ళాడో అదేవిధంగా అధిరోహణుడై పరలోకం నుంచి తిరిగి వస్తాడు. కాబట్టి మీరు ధైర్యం కలిగి నిబ్బరముగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయుచుండడి. లూకాసు వార్తల చివరు వారందరూ మేడగదిలో చేరి ప్రార్థన చేస్తున్నారు. మరి అక్కడ ఎవరెవరు ఉన్నారంటండి? మేడగదిలోనికి ఎక్కిపోయి మరి మేడగదిలోనికి ఎక్కిపోయిన వారు ఎవరనగా కింద చూస్తే 13వ వచనంలో పేతురు, యోహాను, యాకోబు, అంద్రియా, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. మొత్తం ఎంతమంది వచ్చారండి? 11 మంది వచ్చారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరును ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ ఇద్దరు మనుషులు అన్నటువంటి విషయాన్ని మనం ధ్యానించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకనగా యేసు ప్రభు తన సేవా ఆరంభంలోనే ఇద్దరిద్దరినిగా ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామానికి ముందుగా తన సేవకు ముందుగా ఆయన విత్తనాలు వేస్తూ వెళ్ళాడు. 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని ఇద్దరిద్దరినిగా మరి 35 గ్రామాలు ముందు వారిని పంపించి తర్బీదు చేసి పంపించినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు అన్నటువంటి వ్యక్తులు చాలా ప్రశస్తముగా మనకు కనిపిస్తారు. మరి ఈ ఇద్దరు మనుషులు ఎవరు అని మనం ఒక మారు మనం ధ్యానిస్తే చాలా వరకు మనకు తెలుస్తుంది. రూపాంతర కొండ పైన ఇద్దరు యేసు ప్రభుతో సంభాషించినట్లుగా మనం చూస్తాం. ఎక్కడ? లూకాసు వార్త 9వ అధ్యాయం 25 నుంచి 30 చూస్తే రూపాంతర కొండ అనుభవంలో అక్కడ ఎవరున్నారంటే యేసు ప్రభుతో సహా 3 మాత్రమే తీసుకెళ్లారు శిష్యులు. యాకోబు, యోహాను, పేతురు ముఖ్యమైన శిష్యులు తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ యేసు ప్రభు రూపాంతరం చెంది ఆయన పరలోక మహిమను చూపిస్తున్నప్పుడు ఇవే పురుషులు ఆయనతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. వారు ఎవరే అట్లాంటి? మోషే, ఏలియా ఇద్దరు ప్రవక్తలు యేసు ప్రభుతో ఉండగా తదుపరి మేఘం వారిని అడ్డగించినప్పుడు ఆ యొక్క శిష్యులు పేతురు గారు అంటున్నారు, ఎంత సంతోషపడిపోయాడో, అయ్యా మోషే గారు ఏ కాలం మోషే గారు, ఏలియా గారు ఏ కాలం ఏలియావారు, ఇదేమిటిది? యేసు ప్రభుతో ఏలియా మోషే గారు వచ్చి మాట్లాడుతున్నారు. అయ్యా యెరూషలేములో చేయబోతున్నట్టు నిర్గమనం గురించి మాట్లాడుతున్నారు. ఆయన యొక్క బలియాగముల గురించి, ఆయన చేయబోతున్నటువంటి సిలువ యాగం నుంచి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణుడైపోయే విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. అన్ని విషయాలు తెలిసి పేతురు చాలా వరకు దురుకు స్వభావము, స్వార్థపరుడు. చాలా వరకు ఆయన క్యారెక్టర్ చూస్తే దుడుకు, చాలా ఆవేశం తొందరగా వస్తుంది. ఆవేశం జల్లారని వెంటనే ఏమైతే తిరిగి వాడైపోతాడు, మళ్ళీ బ్యాక్ లీడర్ ఎన్నికి వెళ్ళిపోతాడు. ఏమంటున్నాడు? అబ్బో యేసు ప్రభు పరలోకంకి వెళ్తే మోషే ఏలియాలతో పరలోకం వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? మేమేం చేయాలా? అందుకని ఏమంటున్నాడు? ప్రభువా వద్దొద్దు, మనం ఇక్కడే ఉన్నాం, ఈ కొండనే మనం ఒక పెద్ద మందిరం కట్టుకుందాం, పెద్ద పరశాల కట్టుకుందాం, ఇక్కడ ఒక పెద్ద మసీదు కట్టుకుందాం, ఒక పెద్ద సునగోగ కట్టుకుందాం. అబ్బో ఇంకేం కావాలా? పరలోకమే దిగొచ్చింది ప్రభువా. దేవదూతులు, పరిశుద్ధులు, అయ్యో మహనీయులు యేసు ప్రభువును పరలోకములు యెహోవా దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నారు, అట్లా ఈ కొండపైన రూపాంతరం కదా మేము ఆరాధిస్తాము. 3 పరశాలు కడతాం, మీకొకటియు, ఏలియాకొకటియు, మోషేకొకటియు. ఎంత స్వార్థం ఉందండి నిజంగా. అంటే ఆయన తను ఏం చెప్తున్నాడో తెలకనే చెప్పినట్లుగా లేఖనములో ఉంది. కాబట్టి మరి మోషే, ఏలియాలు అన్నటువంటి వ్యక్తులు భూలోకములకు వచ్చినట్లుగా మనం రూపాంతర కొండ ద్వారా, ఆ దర్శనం ద్వారా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇద్దరు మనుషులు మరి యేసు ప్రభు ఆరోహణమైపోయినప్పుడు చూస్తున్నాం. తర్వాత మరి ఒక మార్కు చూస్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఇద్దరు దేవదూతలను కనిపిస్తుంది. మరి
లూకాసు వార్త 24 అధ్యాయం ఇప్పుడు మనం చదివినటువంటి 4వ వచనం చూస్తే, ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడి ఉండిరి అని కూడా లూకాసు వార్తలో తెలుస్తుంది. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు అని లూకాసు వార్తికుడు 24 అధ్యాయం 4వ వచనం తెలియజేస్తున్నాడు. అదే లూకాసు వార్తికుడు ఈ యొక్క అపోస్తలుల కార్యము 1వ అధ్యాయములో 9వ వచనంలో, గలిలయ మనుషులారా మీరు ఎందుకు తేరిచూస్తున్నారని నిలువుటంగి ధరించినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మరి 4 సువార్తలు చూస్తే మనకు యేసు ప్రభు యొక్క రెజరెక్షన్ టైంలో ఆ సమాధి తెరవబడినప్పుడు కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి దేవదూత వచ్చేసేసి ఆ యొక్క సమాధి పైన కాలు మోపగానే ఆ యొక్క రాయి తొరలిపోయినట్లుగా మనం చూస్తాం. మరి మొదటిగా వచ్చినటువంటి మగ్దలేని మరియతోటి దూత, చనిపోయిన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు, వెళ్ళండి, ఆయన మీకన్నా ముందుగా గలిలయకి వెళ్ళి ఉన్నాడు అన్నాడు. మరి ఆ యొక్క వర్తమానం విన్నటువంటి పేతురు, యాకోబు, యోహాన్లు పరిగెత్తుకుంటే లోపల చూసినప్పుడు ఇద్దరు వ్యక్తులు అక్కడ కుడివైపున ఒకరు ఎడమవైపున కాళ్ళ వైపు ఒకరు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు ఎవరై ఉంటారు అని మనం ఒక మార ఆలోచిస్తే, రూపాంతర కొండ పైన మనకు క్లియర్గా దేవుడు చూపిస్తున్నాడు ఏలియా, మోషేలను. ఏలియా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో అమ్మగారు చదువు రీతిగా, మరి ఏలియా గారు పరలోకమునకు అక్కడ లాస్ట్లో ఆకాశమునకు కొనిపోవడం అని రాయబడించండి. కానీ ఏలియా యొక్క శిష్యులు ఏమంటున్నారు ఎలీషుతో, మీ గురువుగారు పరలోకమునికి వెళ్తారని నీకు తెలుసా అంటే, నాకు తెలుసులే, మీరు ఊరుకండి అని అన్నాడు. మళ్ళీ యెరికో దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కూడా మన ఏలియా గారి శిష్యులు, అయ్యా ఈ దినమున నీ యొక్క గురువు గారిని దేవుడు పరలోకమును తీసుకుని వెళ్తున్నాడు, మీకు తెలుసా అని చెప్పేసి ముమ్మారు చెప్పారు. కానీ చివరికి ఆ యొక్క అగ్నిరథాలు వచ్చినప్పుడు ఎలీషా చూస్తున్నప్పుడు ఆయనకి ఎక్కడ కొనుక్కోబడ్డాయట? వాక్యం చూడండి, ఆకాశమునకు కొనిపోబడెను, పరలోకమునకు కొనిపోబడెను, ఆకాశము కొనిపోబడను. ఆకాశం దాటిన తర్వాతనే కదా మనకు కనిపించే ఈ కంటి కనిపించే ఈ ఆకాశం కాదు, కానీ సర్వోన్నతమైన స్థలములో దేవుడు కూర్చున్నటువంటి మహిమ కలిగినటువంటి ఆ యొక్క ఉన్నతమైన ఆకాశానికి మరి ఏలియా కొనుక్కోబడినట్లుగా మనం చూస్తున్నాం. సరే, మంచిదే. ఏలియా అయితే దేవునితో మరణం రుచి చూడకుండానే పరలోకానికి వెళ్ళాడు. మరి వాట్ అబౌట్ మోషేని గురించి మనకేంటి? మోషే చనిపోయాడా, చనిపోలేదా? చనిపోయినట్లు మనం చూస్తాం కదా ద్వితీయోపదేశ కాండంలో. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 1వ వచనము, 5వ వచనము, 6, 7 వచనములు చూస్తే మరి మోషే చనిపోయినట్లు నిర్ధారణలు మనకు కలవు. తర్వాత చూసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఆయన నెబో పర్వతం ఎక్కడము, అక్కడ ప్రభు ఏం చేస్తున్నాడు, యెహోవా దేవుడు, అదిగో పాలస్తీనాలో మరి నీవు ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి ఇశ్రాయేలు యొక్క జనాంగమునంతటినీ ఆ యొక్క పాలస్తీనాలు ప్రవహించే దేశానికి నేను పంపిస్తాను. ఇగో ఈ యొక్క యొర్దాను యువతలు ఉన్నటువంటి మోయాబు దేశములో నీవు ఆ నెబో పర్వతం ఎక్కి ఆ కొండ ఎక్కి ఆ ప్రాంతం అంతా ఈత చెట్టు కలిగినటువంటి మంచి ప్రదేశాన్ని నీవు చూడమని చూపించినప్పుడు మోషే గారు మరి దేవుని యొక్క చిత్తానుసారంగా పైకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఆయన యొక్క నిర్యాణం కూడా జరిగినట్లుగా మనము ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత ఆయన సమాధి చేయబడినట్లు ఇశ్రాయేలు 30 దినములు అంగలార్చినట్లు కూడా మనం అక్కడ చూస్తాం. కానీ అదే గ్రంథములో ఆయన సమాధి ఎక్కడుందో ఇంతవరకు ఎవరికి తెలియదు, వాక్యములు వ్రాయబడినటువంటిది.
ద్వితీయోపదేశ కాండం అనగా రెండవ మారు జరిగినటువంటి విషయాలన్నీ ఆది కాండము, సంఖ్యాకాండము, నిర్గమకాండము, లేవి కాండము, ఈ 4 అధ్యాయంలో జరిగినటువంటి విషయాలన్నీ మరి మోషే గారే ద్వితీయోపదేశ కాండంలో వారే రాశారు. ఈ పంచకావ్యములు వారే రాశారు. ఆయన చనిపోకముందు వ్రాయబడినటువంటిది. ఈ యొక్క విషయాలు వ్రాయబడే సమయంలో మరి మోషే దేవుని యొక్క దివ్య జ్ఞానంతో, దివ్య దృష్టితో తన మరణాన్ని గురించి తనే తెలుసుకొని తన మరణాన్ని గురించి తనే ఇక్కడ మనకు రాస్తున్నాడు. ఆయన సమాధి ఎక్కడుందో ఇంతవరకు ఎవరికి కూడా తెలియలే, ఆర్కియాలజిస్ట్కి తెలియలేదు. అప్పుడు ఆ 30 దినాలు మరి అంగలార్చినటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు తెలియలేదు. వెతికింటారు వాళ్ళు. యెహోషువ వెతికింటాడు, కాలేబు వెతికింటాడు. అయ్యా కొండపైకి వెళ్ళాడు, మరి కొండ మీదకి వెళ్ళి ఎక్కడుందో ఆయన మరి ఏ విధంగా అయిపోయినాడో మరి చేయవలసిన పని ఉంది కదా, మన రాళ్ళతో కప్పాలి కదా అనే ఉద్దేశంతో చూశారు. కానీ ఆయన శవం అయితే కనిపించలేదు. కాబట్టి మా యొక్క శవం ఎక్కడుందో తెలియదు. కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనకి యూదా పత్రికలో ఒక చిన్న ఇన్సిడెంట్ మనకు కనిపిస్తుంది. యూదా పత్రికల్లో మనం చూస్తే 1వ అధ్యాయం 9వ వచనములో ఇద్దరికి వాగ్వివాదం జరుగుతుంది. యూదా పత్రిక చిన్న పత్రిక. ఆయన యేసు ప్రభు యొక్క అనుచరుడు, శిష్యుడు. చాలా క్లుప్తంగా ఒకే ఒక మాట రాశాడు 9వ అధ్యాయం. అయితే ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపక ప్రభు నిన్ను గద్దించను గాక అనెను. మరి ఈ విషయాలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చండి? మరి మృతులందరూ ఎవరి ఆధీనంలో ఉంటారు? చనిపోయిన వాళ్ళందరూ మరణాధికారి ఆధీనంలోకి వెళ్ళవలసిందే కదా, సైతాన్ ఆధీనంలోకి వెళ్ళవలసిందే. యముండా సైతానుడు. మరి మరణమంతా మరణాధికారం నేను కాబట్టి మృతులైనటువంటి వారు నా దగ్గరే ఉండాలి, చెరలో నేను బంధించాలి అని మోషే శరీరం కోసం, ప్రవక్త అయిన మోషే శరీరం కోసము మిఖాయేలు దేవదూత సాతాను వాగ్వివాదం చేస్తుంటే మిఖాయేలు దేవదూత దూషించక గద్దించి దేవుడు నిన్ను తీర్పులను తీసుకొస్తాడని చెప్పేసి అన్నాడు. మోషే శరీరమును గురించి రాబడించుకోండి, అండర్లైన్ చేసుకోండి. యూదా పత్రికలో మోషే శరీరం అన్నాడు. మోషే శవము కోసం కొట్లాడేది వాళ్ళు. సైతాను కానీ మిఖాయేలు దేవదూత కానీ మోషే శవం కోసము వాగ్వివాదం చేయటం లేదు, కొట్లాడటం లేదు. మోషే శరీరం కోసము. ఆ నెబో పర్వతం పైన మోషే శరీరం ఏమైపోయిందండి? మరి మిఖాయేలు దేవదూత వచ్చాడు, తర్వాత లూసిఫర్ కూడా వచ్చాడు. మన మరణ సమయంలో కూడా ఇద్దరు వస్తారు. ప్రతి ఒక్క మానవుని యొక్క మరణ సమయంలో ఇద్దరు వస్తారు. సైతాను ఉంటాడు, దేవుని యొక్క దూతలు ఉంటాయి. మరి ఆ యొక్క సైతాను దూతలు చూసినప్పుడు చివరి మరణశయ్య పైన ఉన్నటువంటి ఆ యొక్క మృత్యు ఒడ్లేకపోతున్నటువంటి వ్యక్తి ఏం చేస్తారు? భయపడి గట్టి గట్టిగా అరుస్తూ భీకరిస్తూ వాళ్ళని చూసిన తర్వాత భయపడి ఎంతో వణుకుతో, అదే దేవుని దూతలు వచ్చినప్పుడు చివరి మరణం ఆసన్నమైనప్పుడు దేవుని దూతలు ఆ యొక్క కుడివైపు నిల్చున్నప్పుడు ఎంత సంతోషపడుతుంది. ముఖములో తేజస్సు. మృత్యువు సమీపం ఉన్నప్పుడు కూడా, మృత్యువుగా వెళ్ళిపోతున్న సమయంలో, ఆత్మ వెళ్ళిపోతున్న సమయంలో ఆత్మ ఎంత సంతోషపడుతుందంటే, అయ్యా నన్ను తీసుకొని పోయేందుకు దేవుని యొక్క దూతలు వచ్చి ఉన్నారు, వెలుగు దూతలు వచ్చి ఉన్నారు అని సంతోషపడతారు. అదేవిధంగా మోషే శరీరం కోసం మిఖాయేలు దేవదూత ఆయనను తన అరచేతులలో ఆకాశానికి ఎత్తుకొని పోయినట్లుగా మనం యూదా పత్రికలో చూస్తాం. కాబట్టి మరణించినటువంటి మృతులు తిరిగి సజీవులు కాగలరా? ఇక్కడ రూపాంతర కొండ పైన సజీవుడుగా యేసుప్రభుతో ఏలియాతో సహా మోషే గారు కూడా అక్కడ దర్శనమిస్తున్నాడు. అంటే మృతుడైనటువంటి మోషే ఏ విధంగా సజీవుడు కాగలిగాడు? ఒక్కమారు మనము లాజరు ధనవంతుని యొక్క కథలో అబ్రహాము గారు రొమ్మున లాజరు ఉన్నప్పుడు ఒక మాట అంటాడు.
ఆ ధనవంతుడు ఏమంటాడు, అయ్యా తండ్రివైన అబ్రహామా, పరలోకంలో ఆ పరదైసులో ఆ యొక్క లాజరు ఉన్నాడు కదా, నేను యాతన పడుతున్న నరకంలో తన చిటికెను వేలితో ఒక చుక్క నీరు తీసుకొచ్చి నా నాలుకని తడిపితే నేను ఎంతో సంతోషపడతానయ్యా, పంపించమంటే మరి ఏమంటాడు అబ్రహాం గారు, వీలు పడదు, మీకు మాకు అగాధమున దగ్గర రాదు. మరి అట్లయితే ప్రభువా, నాకు ఇంకా నా యొక్క సహోదరులు 5 మంది ఉన్నారు భూలోకంలో, వారు కూడా ఈ ఆతనాకరమైన నరకంలోకి రాకుండా ఉండేందుకు లాజరును పంపించమంటే అబ్రహాం గారు ఏమంటారు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు. ఎందుకు చెప్పాడు అబ్రహాం మోషేని గురించి? ఆయన సజీవుడు. మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వినకపోతే లాజరు మృతుల నుంచి ఒకడు వెళ్ళినా కూడా నమ్మరు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి, మన సజీవంగా ఉన్న సమయంలోనూ మన యొక్క బోధకులు, మన యొక్క సువార్థికులు, మన యొక్క ప్రవక్తలు అనేకులు బోధిస్తున్నటువంటి వేద వాక్యములు, దేవుని యొక్క వాక్యములను మనము నమ్మకపోతే ఆ యొక్క పరలోకంలోనికి మనం వెళ్ళలేము. కాబట్టి మోషే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో యేసు ప్రభు గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, తండ్రి యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు, గాడ్ ద ఫాదర్ మృతులను ఏ విధముగా లేపి బ్రతికించునో అలాగుననే అది యేసు ప్రభు కూడా తనకి ఇష్టమైన వారిని బ్రతికిస్తాడు. తండ్రికి అధికారం ఉంది, మృతులను లేపగలిగినటువంటి అధికారం తండ్రికి ఉంది. ఆ అధికారంతోనే యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకంలోకి వచ్చి ఉన్నారు. మరి ఆయన కూడా మృతులను లేపగలిగినటువంటి అధికారము ఉంది. మరి యేసు ప్రభు ఎవరైనా బ్రతికించాడండి భూలోకంలో చనిపోయినటువంటి వారిని? లాజరు మరి ఎంత గొప్ప చనిపోయాడు. చనిపోయి ఎన్ని రోజులైంది అప్పటికి? 4 రోజులు. ఈయనకు వర్తమానం వెళ్ళే, యేసు ప్రభు వర్తమానం వెళ్ళే లాజరు యొక్క సహోదరుడు వర్తమానం పంపించిన తర్వాత ఆయన ఆలస్యం చేశాడు, కావాలని ఆలస్యం చేశాడు. 5వ దినాన వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటాడు, ప్రభువా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదంటే, అయ్యా నీ సహోదరుడు లేస్తాడంటే, అవును తెలుసు, నాకు పునరుత్థానం ఉంది కదా, ఆ పునరుత్థానం లేస్తాడని చెప్పేసి తెలుసు అంటే, పునరుత్థానం నేనే, జీవము నేనే, నన్ను నమ్మినటువంటి వాడు మరణించినను తిరిగి లేస్తాడు. వెళ్దాం పందిరి, ఎక్కడున్నాడు అట్లాంటి. వద్దు అంటున్నా, అడ్డం అక్కడ సైతాన్ని అడ్డం వేస్తుంది. వద్దు ప్రభు, కంపు వస్తుంది అక్కడ. ఆ యొక్క రాయి దొలికిస్తే కంపు వాసన కుళ్ళిపోయి ఉంటాడు. దావీదు కీర్తన మనం ఒక మాట చూసామా, పరిశుద్ధుడు కుళ్ళు పట్టనీయుడు అని. యేసు ప్రభుతో ఉన్నటువంటి వ్యక్తి, యేసు ప్రభు ప్రేమించినటువంటి వ్యక్తి, ఆ గృహంలో ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ గృహము ఎంతగానో ప్రేమించాడు. మరి యేసు ప్రభు కన్నీళ్లు కార్చింది అదొక్క సమయమే. లాజరు గురించి ఆయన మూలుగుతూ కన్నీళ్లు విడిచి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రమ్మన్నాడు. అంతే, ఒకే ఒక మాట, లాజరు బయటికి రమ్మనగానే కట్లతో సహా బాగా బంధించి పెడతారు వాళ్ళు. కట్టలతో సహా వచ్చి, అయ్యా వదిలిపెట్టండి, ఎందుకు ఇంకా ఆ కట్టలు తెంచండి అన్నప్పుడు వచ్చి ఆ యొక్క లాజరు, మరి ఆ యొక్క మరియా మార్తలు మరి గొప్ప వివాహం మన విందు ఏర్పాటు చేసినప్పుడు లాజరు కూడా యేసు ప్రభుతో ఉన్నాడు. మరి నాయను విధురాలి కుమారుడు ఆ యొక్క గ్రామపు గవిని దగ్గరికి వచ్చినప్పుడు కరెక్ట్గా ఆ టయానికి వెళ్ళి పాడెను ముట్టెగా మరి కట్టి ఆ యొక్క పాడ మీద మోసుకుపోతున్నారు. ఆ యొక్క విధురాలి కుమారుడు పాడెను ముట్టగా లేచి నిల్చున్నాడు. మా యొక్క 70 మంది శిష్యులలో, ఉపశిష్యులలో ఈయన కూడా ఒకడు. ఆశ్చర్యపోయింటాడు. చనిపోయి ఆ యొక్క విధురాలి కుమారుడు పరలోకానికి కూడా వెళ్ళింటాడు చనిపోయిన తర్వాత. ఎందుకంటే 70 మంది ఉపశిష్యులలో ఈయన కూడా దేవుని యొక్క స్వార్థ చేసినటువంటి వ్యక్తి కదా. అయ్యా నా యొక్క శిష్యుడు చనిపోతే నేను ఈ విధంగా ఉంటానని చెప్పేసి ఆ యొక్క యేసు ప్రభువు వారు కరెక్ట్గా ఆ యొక్క నాయనని గ్రామపు గవిని దగ్గరికి వచ్చి ఆయన ముట్టి లేపి చూస్తే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి కుడి పార్శ్వమున ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు తన పక్కన ఉన్నాడు. మరి ఎంత గొప్ప సాక్ష్యం చెప్పింటాయండి ఆయన. అయ్యా పరలోకంలో యేసు ప్రభువుని చూసినా ఇక్కడ కూడా యేసు ప్రభు ఆయనే దేవుడు, ఇంకా ఆయన ఎవరు లేదా, ఆయన తప్ప దేవుడే లేడు అని చెప్పేసేసి సాక్షించాడు. కాబట్టి మరి ఇద్దరిగా మనం చూస్తున్నాం దేవుడు. మరి ఈ యొక్క ఇద్దరిని గురించినటువంటి మనం సంభాషిస్తే చాలా గొప్ప కార్యాలు చేశారు. ఏలియా గ్రంథంలో మనం అంతా చూస్తే, రాజుల గ్రంథంలో చూస్తే, మరి ఆహాబు యొక్క కాలములో ఎంత రోషం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు.
మరి ఎన్ని సంవత్సరాలు ఆకాశాన్ని బంధించాడు? వర్షం పడకుండా భూమిని ఇత్తడిగాను ఆకాశమును మరి వర్షం కురిపించకుండా 3.5 సంవత్సరములు ఆయన ఆపగలిగినటువంటి గొప్ప భక్తుడు. ఆకాశం నుంచి అగ్నిని కూడా భూమికి రప్పించగలిగిన శక్తిమంతుడుగా, దేవుని దగ్గర రోషము కలిగినటువంటి వాడుగా ఉండి బైరు ప్రవక్తలందరినీ హతం చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం ఏలియా గారిని. మరి బొందితో ఏలియా వలె బొందితో ప్రాణకు పోయింది ఒక హానోకు మాత్రమే. ఆది కాండం అని మనం చూస్తే మొదట్లోనే హానోకు 60 సంవత్సరాలు జీవించి తదుపరి దేవునితో నడిచి 300 సంవత్సరాలు దేవునితో నడిచి ఆయన కూడా దేవునితో కొనిపోబడెను. ఎక్కడికి కొనిపోబడినాడు మనకైతే తెలియదు. మరి ఇక రూపాంతర కొండ పైన హానోకు ఏలియాలు రావాలి కదా. చాలా మందికి ఈ యొక్క డౌట్ ఉంది. ఎందుకనగా మరణము లేకుండా పరలోకానికి వెళ్ళగలిగినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు మానవ లోకంలో. ఒకరు హానోకు, రెండోవారు ఏలియా. మరి హానోకు రావాలి కదా. హానోకు రాకుండా మోషే ఎందుకు వచ్చాడు? దేవుడు మోషేను ఎన్ని సంవత్సరాలు కష్టపెట్టాడండి? పరిశుద్ధ గ్రంథం చూద్దాం. మరి 40 సంవత్సరాల అరణ్యంలో 40 సంవత్సరాలు మరి ఐగుప్తు దేశంలో యువరాజుగా ఉండి పారిపోయి అక్కడ వివాహం చేసుకొని కుమారుని కానీ తర్వాత మన ఆ యొక్క కొండపైన దేవుని యొక్క దర్శనం చూచి తిరిగి ఐగుప్తుకు వెళ్ళి 10 దేవుని యొక్క గొప్ప 10 కార్యాలు చేసినటువంటి వ్యక్తి. 10 తెగుళ్ళ చేత దేవుని యొక్క సేవకునిగా ఇశ్రాయేలునందరూ రూపించి అబ్రహాం, ఇసాకు, యాకోబులకు చేసినటువంటి వాగ్దాన ప్రకారము వాగ్దాన దేశానికి తీసుకొని వస్తున్నటువంటి ఆ యొక్క మోషే యొక్క జీవిత చరిత్ర చూస్తే ఎంత ఉన్నతమైన స్థితిలో నుంచి ఎంత దీన స్థితిలోనికి వచ్చాడు. శ్రమలు అనుభవించాడు. ఒకానొక సమయంలో ఇశ్రాయేలు రాళ్ళు తీసుకొని కొడదామనుకున్నారు. అరణ్యములో ఆహారం లేనప్పుడు, నీరు లేనప్పుడు, ఎర్ర సముద్రంలో పారి చేసే విషయంలోనూ ఎంతో గొప్ప అద్భుత దేవుని కోసం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తికి మరణం ఉంటుందా? ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. చాలా మంది క్వశ్చన్ మార్కులు కూడా వేస్తుంటారు. మరి ఇక్కడ మనం చూస్తే తండ్రి మృతులను ఏలాగూ లేపగలిగిన శక్తి ఉందో కుమారుని కూడా అలాగే లేపగలిగిన శక్తి కూడా ఉంది. కాబట్టి మృతులను సహితము లేపగలిగినటువంటి వాడు. మనం పాట పాడుకుంటుంటామండి. ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకంలో నాకు ఇష్టమైన ఒక చక్కని పాట ఉంది, 686వ పాట. రేయి పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, మృతుల సహితము లేపేనాడు, మృతిని గెల్చి లేచినావు, మృతుల నెల్లా లేపేవాడవు, మృత్యువును మృతిలే నీవు. మృతుల సహితము లేపేవాడు, మృతుని గెలిచి లేచినావు, మృతులెల్లా లేపేవాడవు, మృత్యువును మృతి లేపినటువంటి వ్యక్తివి. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ రాకడ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మొదటి రాకడ గతించిపోయింది. కానీ మొదటి రాకడ గురించి ఇంతవరకు కూడా యూదులైనటువంటి వారు నమ్మలేకపోతున్నారు. ఇంకా మెస్సియా వస్తాడు, ఇంకా మెస్సియా వస్తాడని. కానీ ఆ యొక్క దేవుని యొక్క సువార్త మెస్సియా వచ్చాడు. ఆయన జరిగించవలసిన కార్యాలను జరిగించాడు. ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, మూడో దినం తిరిగి లేచాడు, పునరుత్థానుడైనాడు, ఆరోహణుడైన కూడా దేవుని యొక్క కుడిపార్శ్వంలో కూర్చున్నా ఇంకా మెస్సియా కోసం యావే వస్తాడు, మాకు విమోచన కలగజేస్తాడు, రక్షణ వస్తుంది అని చెప్పేసి చూస్తున్నటువంటి యూదా జనాంగానికి అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక అయితేనేమి, హెబ్రీలకు రాసిన పత్రిక అయితేనేమి అనేక పత్రికల ద్వారా సాదృశ్యాలు చేస్తూ ఇచ్చాడు. మరి ఇదే లూకాసు వార్తికుడు రోమాలో ఉన్నటువంటి గవర్నర్కు మహాఘనత వహించినటువంటి ఓ థియోఫిలా
జరిగిన వాటిని కనులారా చూసినటువంటి వాటిని గురించి నేను తెలియజేస్తున్నా అని చెప్పేసి ఈ యొక్క సువార్తికుడు. మరి యేసుప్రభు శిష్యుడు కాదు లూకా గారు. మొదటి శతాబ్దంలో మరి శిష్యుల యొక్క సాక్ష్యాలు, వారి యొక్క సాక్ష్యం ఏమిటి? పునరుత్థానుడైనటువంటి క్రీస్తుని మేము ప్రకటించుతున్నాం. వారి సాక్ష్యం ఒక్కటే. వారి యొక్క సాక్ష్యము పునరుత్థానుడైన క్రీస్తుని గురించే చెప్తున్నారు. ఆ యొక్క పునరుత్థానుడైన క్రీస్తుని గురించి చెప్తున్నప్పుడు యూదులకు చాలా కోపం వస్తుంది. ఆ యూదులే ఇక శిష్యులకు అనేకమైన హింసలు కలుగజేశారు. ఆ సందర్భంలో ఏంటి, యెరూషలేములో చుట్టుపట్టు గలిలయ, యూదయ, సమరయ, గలిలయ అనేక ప్రాంతములు మరి చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు జనాంగంకు అందరికీ ఈ యొక్క సువార్త ప్రకటించబడుతున్నప్పుడు రోమాలో ఉన్నటువంటి చక్రవర్తులకు, గవర్నర్లకు మరి ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఎవరయ్యా ఈ నజరేయుడైనటువంటి క్రీస్తు? ఈయన చనిపోయిన తర్వాత పిలాతు అధికారం కింద చనిపోయినాడు కదా, మాకు రిపోర్ట్స్ వచ్చాయి, రోమాలో మాకు రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఆ యొక్క నజరేయుడైన వ్యక్తిని చంపారని చెప్పేసి ఇదే యూదులు సిలువేయమంటే పిలాతు సిలువేస్తున్నాడు, చనిపోయాడు. మరి ఈయన గురించినటువంటి విషయాలు రోమాకు కూడా తెలుస్తున్నాయి, ఇటలీ దేశానికి తెలుస్తున్నాయి. ఆయన చనిపోలేదని లేచి ఉన్నాడని చెప్పేసి ఏమిటి అని చెప్పేసి థియోఫిలస్ గారు లూకా గారిని ఒక సందేశం అడిగినట్లుగా చరిత్రకారులు తెలియజేస్తారు. అందుకోసమే ఘనత వహించినట్టు థియోఫిలా, లూకా సువార్త మొదటి అధ్యాయంలో థియోఫిలా, ఘనత వహించినటువంటి థియోఫిలా, కన్నులారా ఏవి చూచామో ఏమి విన్నామో మా చెవులకు అవన్నీ ఇవి నిజమైనటువంటి సువార్త అని చెప్పేసి యేసుప్రభు నిజంగా ఈ లోకానికి వచ్చినటువంటి దైవ మానవుడుగా మనుషుల రక్షణార్థంగా ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడైనటువంటి విషయాన్ని, ఆరోహణైన విషయాన్ని గురించి నేను తెలియజేస్తున్నానయ్యా అని చెప్పేసి రోమా చక్రవర్తికి, రోమా గవర్నర్లకు ఈ యొక్క లూకా సువార్త చాలా ప్రాముఖ్యముగా తెలియజేయబడినటువంటిది. మరి తిరిగి ఆయన రానయ్యున్నాడు అన్నటువంటి విషయం కూడా తెలియజేశారు. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఏ రీతిగా పరలోకి వెళ్ళాడో ఆ రీతిగా తిరిగి వస్తాడు అనేందుకు సాదృశ్యంగా మనం చూస్తే అనేకమైనటువంటి గొప్ప మర్మాలు మనము చూడగలం. పద్మాసు ద్వీపంలో యేసు ప్రభు ప్రియ శిష్యుడైనటువంటి యోహానును ఆ యొక్క పద్మాసు ద్వీపంలోకి తీసుకుని వెళ్ళి పరలోక దర్శనాలన్నీ చూపించినట్లుగా మనం చూస్తాం. అందులో చాలా గొప్ప దర్శనాన్ని ఆయన చూచాడు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. ఇది చాలా ప్రశస్తమైనటువంటి గ్రంథము. ఇది నెరవేరవలసి ఉంది కాబట్టి ఈ విషయాన్ని గురించి భూలోకమంతా తెలుసుకోవాలా, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి జూయిష్ కమ్యూనిటీ అన్నటువంటి వారు తెలుసుకోవాలి. అనేకమైన జూ క్రిస్టియన్స్ తెలుసుకున్నారు. అనేకమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్య జనాంగమైనటువంటి వారు క్రీస్తు ప్రభువును తెలుసుకున్నారు. ఆయన తిరిగి రానై ఉన్నాడు అని తెలుసుకుని సిద్ధపడుతున్నారు. సంఘం సిద్ధపరుస్తుంది, పరిశుద్ధాత్మ కూడా సిద్ధపరుస్తుంది. ఆ సిద్ధపాటు కాకముందు ఒక గొప్ప సాక్ష్యము జరగబోతుంది భూలోకములో అనే విషయాన్ని ఈయన దర్శనం ద్వారా తెలుసుకున్నాడు. చాలామంది నాన్ క్రిస్టియన్స్కి అయితే తెలుస్తుంది. నాన్ క్రిస్టియన్స్ చాలా వరకు మనం ఏమైందంటే అన్యులు అంటాం. ఎందుకనగా సువార్త తెలియనటువంటి వారు నాన్ క్రిస్టియన్స్. నన్ను ఒక ప్రశ్న వేశారు ఆఫీసులో ఉన్నప్పుడు. 2000 సంవత్సరములు గతించిపోయి 2001 వచ్చినప్పుడు టీవీలలో అంతా మిలీనియం అని చెప్పేసి టీవీలు అంతా చెప్పేస్తున్నారు. అయ్యా 1000 ఏళ్ల పరిపాలన వస్తుంది, 2000 అయిపోయి 2001 మొదలైంది కాబట్టి చేసేసి మిలీనియం అన్నటువంటి పదము అది మొత్తం ప్రపంచానికి వ్యాపించింది. చాలామంది అందరూ వచ్చి మిలియన్ అంటే ఏంటి ప్రకాష్ అని చెప్పేసి చాలామంది నన్ను, మా కొలీగ్స్ అయితేనేమి, ఆఫీసర్స్ అయితేనేమి, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళైతేనేమి అడగడం సంభవించింది. అయ్యా మిలియన్ అంటే 1000 సంవత్సరాల యొక్క కాలము పరిపాలన. అవును, మరి 2000 సంవత్సరాలు అయిపోయిందంట కదా. ఇప్పుడు చాలామంది టీవీలలో పేపర్ చెప్తున్నారు మిలియనేమో అంటే 1000 ఏళ్ళు వస్తాయి. 1000 ఏళ్ళు అంటే ఏంటి? ఈ 1000 ఏళ్ళ యొక్క పాలన అంటే మరి ఆ 1000 ఏళ్ల పాలన వచ్చినట్లేనా? మీ క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ వచ్చినట్లేనా? 1000 ఏళ్ల పరిపాలన వచ్చినట్లా అని చెప్పేసి చాలామంది అన్నారు. చాలామంది అన్ని లెక్కలు వేస్తుంటారు వాళ్ళ యొక్క సొంత జ్ఞానంతో. వారికి ఉన్నటువంటి ఆ యొక్క థియలాజికల్ క్రిస్టాలజీ అన్నటువంటిది, థియాలజీ అన్నటువంటిది, ఈ యొక్క
తెలుసుకొని, అయ్యా ఆదాము మొదలుకొని యేసుప్రభు వరకు 4000 సంవత్సరాలు, యేసుప్రభు కాలం నుంచి ఇప్పుడు 2000 6000 అయింది. దేవుడు ఒక దినం 1000 దినాలతో సమానం అన్నాడు. కాబట్టి 6 దినాలు గడిచిపోయింది కాబట్టి 6000 సంవత్సరాలు గతించిపోయింది 2000 తోటి. మరి 7వ దినం ప్రభు దినం కాబట్టి ఈ 2001 నుంచి మరి ఈ యొక్క 1000 ఏళ్ల కాలాన మొదలవుతుంది అన్నటువంటి ఒక రాంగ్ థియాలజీ, రాంగ్ కాన్సెప్ట్లకి చాలామంది ఉన్నారు. అట్లా తెలియనటువంటి వారు అడుగుతుంటారు, మరి 1000 ఏళ్ల పరిపాలన ఎప్పుడు వస్తుంది యేసుప్రభు వారిది? ఆయన భూలోకంలోకి రావాలి, ఏ విధంగా ఆరోహణుడైపోయినాడో అదేవిధంగా అవరోహణుడై భూమికి రావాలి. అక్కడున్నటువంటి లాస్ట్ వీక్ నేను చెప్పినట్లు పరిశుద్ధులతో, కెరూబులు సెరూబులతో, పరిశుద్ధులతో, హతసాక్షులతో, ఇవ అబ్రహాముతో, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో, మోషేతో, ఇంకా పోతే అనేకమైనటువంటి స్టెఫెను హతసాక్షులైనటువంటి శిష్యులు, అనేక మంది శిష్యులు మొన్న మరి ఈనేటి వరకు కూడా క్రీస్తు కోసం హతసాక్షులైనటువంటి క్రైస్తవ జనాంగమైన బిడ్డలతో సహా ఆయన ఈ యొక్క భూలోకంలో పరలోకంలో నుంచి ఆ యొక్క జీవవృక్షాన్ని, ఆ తర్వాత పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని తీసుకొని తిరిగి ఈ యొక్క యెరూషలేములో కట్టబడబోతున్నటువంటి ఆ యొక్క నూతన యెరూషలేములోనికి, పరలోకపు యెరూషలేములోకి దిగి వచ్చిన తర్వాత అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన మొదలవుతుంది. మరి దానికి సాదృశ్యంగా అనేక విషయాలు తెలియజేశాడు. మరి ప్రకటన గ్రంథంలో ఆయన చూసినటువంటి పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను గారు చూసినటువంటి దర్శనం ఏమై ఉంటుంది అట్లా అంటే 14వ వచనంలో 14వ అధ్యాయంలో చూస్తే, మరియు నేను చూడగా, యోహాను గారు చూడగా, ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతమునే నిలబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసలేందు లిఖించబడినటువంటి 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. తర్వాత 3వ వచనం చూస్తే, వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవులు ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు, పాడజాలరు. వీరు ఎవరంటే స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును, స్త్రీ సాంగత్యం ఎరగని వారినండి, గొర్రెపిల్ల ఎక్కడికి పోనో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండటకై మనుషుల్లో ఉండి కనబడిన వారు, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. మరి ఈ విధమైనటువంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే, దానికన్నా కొంచెం పైన, దేవుని యొక్క ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచి పెట్టుము అంటున్నాడు. అది అన్యజనులకు ఇవ్వబడింది, అంటే పరిశుద్ధులకు కాదు, అది అన్యులకు ఇవ్వబడింది, దేవుని ఎరగని వారికి ఇవ్వబడింది. ఆ అన్యులైనటువంటి వారు అంత్యక్రీస్తు యొక్క వ్యక్తులు, ద బీస్ట్ క్రూర మృగము, ఫాల్స్ ప్రాఫెట్, యాంటీ క్రైస్ట్ అన్నటువంటి సైతాన్ యొక్క త్రిత్వము వారు ఎన్ని దినములు కాలుతో తొక్కుతారంట? ఆ యొక్క పరిశుద్ధ స్థలానికి ముందున్నటువంటి ఆ వెలుపట ఉన్నటువంటి ఆవరణమును 42 నెలలను పరిశుద్ధపడిన కాలుతో తొక్కుదురు. మరి 42 నెలలు మనం ఒక మరి లెక్కిస్తే 3.5 సంవత్సరాలు కాలం వస్తుంది. దాని మరి 1266 దినాలని కూడా రాయబడింది. 1266 దినాలు. వాటిని లెక్కిస్తే మరి 30తో విభాగిస్తే మనకు 42 నెలలు వస్తాయి. 42 నెలలను మరి 12తో లెక్కిస్తే మనకు 3.5 సంవత్సరం. అంటే అన్యజనుల యొక్క పరిపాలన యెరూషలేములో 3.5 సంవత్సరాల్లో అన్యజనుల చేత తొక్కబడుతుంది. తర్వాత అది నేను దేవుడు తన యొక్క 2 సాక్షులకు అధికారం ఇచ్చి వారు గోనెపట్ట ధరించుకొని అది 1260 దినములు ప్రవచిస్తారు. అక్కడేమో 1266 దినాలు అక్కడ దేవుని యొక్క ఆలయమును అపవిత్రపరుస్తుంటే, మరి ఈ యొక్క 2 సాక్షులు, ఈ 2 మిస్టీరియస్ విట్నెసెస్, 2 మర్మ ప్రవక్తలు గోనెపట్ట కట్టుకొని ఎక్కడి నుంచి వచ్చారట? పరలోకం నుంచి వచ్చి భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న వారు 2 ఒలీవ చెట్లను దీపస్తంభంలో ఉన్నారు. వారిరువురు
ఒలివ చెట్లును దీపస్తంభములై దేవుని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులుగా ఆ ఇరువురు భూలోకమునకు వచ్చి యెరూషలేముకు వచ్చి గోనెపట్ట ధరించుకొని ఏమని వారు ప్రవచిస్తున్నారట? ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించిన యెడల వారి నోటి నుండి అగ్ని బయలు వెళ్ళి వారి శత్రువులను దహించిన గనక ఎవడైనను వానికి హాని చేయని ఉద్దేశించిన యెడల అలాగ వాడు చంపబడవలను అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఏమని ప్రవచిస్తున్నారు? తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశము మూయుటకు వారికి అధికారం కలదు. తాము ప్రవచించే దినములు 3.5 సంవత్సరములు ప్రవచించే దినముల అన్నిటి కూడా వర్షము యెరూషలేములో కురవదు, భూలోకంలో కురవదు, ఆకాశం మూసిపడేసేందుకు వారికి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు పొద్దున అయ్యగారు వస్తే మరి విజయ్ కుమార్ అయ్య గారు అన్నారు, ఇది వర్షం బంధించబడిందండి, ఎక్కడో హిమాలయాలలో బంధించబడిందంట, వర్షము మనకు రావటం లేదు. మరి నిన్నటి దినం చూస్తే ఆ రేడియేషను, ఆ హీట్ వేవ్స్ భయంకరంగా ఉన్నాయి నిన్నటి దినములో. మరి ఇంత ఇట్లా ఉంటేనే మరి 3.5 సంవత్సరాల ఆ ఇద్దరు ప్రవక్తలు ఆకాశం మూసిపడేసేసి భూమిని వర్షం కురియకుండా ఉంటే మరి ఆ యొక్క సూర్యుని అగ్ని చేత ఏ విధంగా మాడిపోతుందో ఒక మార ఆలోచిద్దాం. మరి ఆకాశం మూయటంను వారికి అధికారం కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా. మరి ఆకాశం మూసినటువంటి వ్యక్తి ఎవరండి? మరి మా భూలోకంలో ఎవరు జ్ఞాపకం వస్తారు మనకు? వెంటనే ఏలియాగారే జ్ఞాపకం వస్తారు. మరి ఆహాబు కాలంలో మరి వర్షం కురియకుండా 3.5 సంవత్సరంలో ఆపగలిగింది ఏలియాగారే. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఇద్దరు సాక్షులలో మొదటి వ్యక్తి ఎవరు అనుకుందాం మనం? ఏలియాగారే. మరి రెండో వ్యక్తి ఎవరు ఉండొచ్చు? నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయుటకును నానా విధములైన తెగులతో బాధించుటకును. మరి ఐగుప్తులు ఎన్ని తెగులు వచ్చాయండి? 10 తెగులు ఉందా? నీరు రక్తంగా మారిందా? మరి అనేకమైన తెగుళ్ళ చేత మరి ఐగుప్తీయులను మోషే ద్వారా దేవుడు నశింపజేశాడా? కాబట్టి మరి ఆ యొక్క యెరూషలేములో 3.5 సంవత్సరాలు మోషే ఏలియాలు ఈ విధంగా బంధించబడుతున్నప్పుడు వారు సాక్ష్యము చెప్పడం ముగియగానే దేవుని గురించినటువంటి సాక్ష్యం, అయ్యా ఇప్పటికైనా మారు మనసు పొందండి, ఇగో ఇక్కడ చెప్తున్నటువంటి ఈ యొక్క అన్య జనాంగములకు అధిపతి అయినటువంటి ఈ యొక్క క్రూర మృగమైతేనేమి, ఆయన ముద్ర ధరించుకున్నటువంటి 666 ముద్ర వేసుకున్నటువంటి ప్రజలైనటువంటి మీరు, ఓ భూలోక నివాసులారా, అంత్యక్రీస్తు మాటలు వినాకండయ్యా, పరలోకం నుంచి నిజమైనటువంటి క్రీస్తు రాబోతున్నాడు, అందుకు మేము సాక్షులుగా భూలోకంకి వచ్చి ఈ విషయాలని మీకు తెలియజేస్తున్నాము. ఆ సాక్ష్యం చెప్పడం ముగియగానే అగాధములో నుంచి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపేసింది. అగాధములో నుంచి ఉంది. మరి అగాధం ఎవరి అధికారం అండి? ఇది సైతాన్ అధికారం. సైతాన్ వచ్చి ఆ ఇద్దరు సాక్షులు ఏం చేసింది? చంపేసింది. తర్వాత ఏమైపోయినారు? వారి శవములు ఆ మహాపట్టణంలో సంత వీధిలో పడి ఉండను. అయ్యా, సంత వీధిలో పిల్లలను కూడా వాయిస్తేమి, వాక్యం చెప్తేమి, మరి వీధి చివరిలో దేవుని గురించి చెప్తేమి, ఎంతమంది మారు మనసు పొందారు, ఎంతమంది వాక్యం విన్నారు. మరి ఆ యొక్క సంత వీధిలో వారి శవాలు పడిపోయింది. దానికి ఉపమానంగా సొదొమనియు గొమొర్రానియు పేరు. అచ్చడు వారి ప్రభువు కూడా సిలువేయబడును. ఎక్కడైతే వీరు చనిపోయినారో అక్కడ వారి ప్రభువు కూడా, యేసుక్రీస్తు ప్రభు గారు చనిపోయినాడు. తర్వాత మరియు ఇంకా ప్రజలు చూడండి ఏం సంతోషపడుతున్నారో. ప్రజలను వంశమును ఆయా భాషలు మాట్లాడు వారికి జన్ములకు సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. అబ్బా, ఎంత గొప్ప అధికారం వచ్చిందండి! ఆ యొక్క శిష్యులకు, సాక్షులకు ఇంత గొప్ప అధికారం ఇస్తే, చంపేసినటువంటి ఆ యొక్క సైతాను వారిని చంపేస్తే ప్రజలు ఏం చేస్తున్నారంట? వాటిని పాతి పెట్టేయకుండా వారి శవాలను చూస్తారు. ఆ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఏం చేస్తున్నారంటండి? ఉత్సహించుచు ఇంకేం చేస్తున్నారంట? ఒకరికొకరు కట్నములు పంపుకొందరు. యెరూషలేములోంచి ఇండియాకు కట్నాలు పంపించుకుంటారట. ఇండియాలో ఉన్నటువంటి వారు యెరూషలేముల వారికి కట్నాలు 3 సంవత్సరాలు భూమిని కష్టపెట్టినటువంటి ఆ యొక్క దుర్మార్గులైనటువంటి ఆ ఇద్దరి సాక్షులు చంచిపోయినాడు. మన యొక్క దూత, మన యొక్క దేవుడు, పాతాళపు దేవుడు సైతానుడు వారిని చంపిన్నాడు.
కాబట్టి మనము కట్నాలు పంపించుకుందాం, బహుమానం పంపించుకుందాం, కేకులు కట్ చేసుకుందాం అని అమెరికా నుంచి, యూరోప్ నుంచి, ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగం అంతా ఒకరికొకరు సంతోషపడి బహుమానాలు పంపించుకుంటారు. అయితే మూడున్నర దినముల తర్వాత దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయం కలిగను. ఏమండి, ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా! 3.5 సంవత్సరాలు 3.5 దినాలు భూమిపైన అట్లాంటి శవాలు ఉంటే మరి దేవుని దగ్గర నుంచి వారి యొక్క ఆత్మలు తిరిగి రాగా ఏమైపోయినంట, అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరం తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి. 2 మర్మ ప్రవక్తలు పరలోకమునకు ఆరోహణమైపోగా వారు పూచుండగా వారి శత్రువులు వారు చూచిరి. ఆ గడిలోనే గొప్ప భూకంపము కలిగినది. ఆ భూకంపం వలన పరిశుద్ధ పట్టణంలో 10వ భాగం కూలిపోగా ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోక దేవుని మహిమపరిచిరి. అబ్బా, అప్పుడైనా మహిమపరిచేటోళ్ళు ఉన్నారు. ఈ చూసిన తర్వాత అయ్యా, పరలోక దేవుడు ఇంత గొప్ప చేస్తున్నాడు కాబట్టి మనం అనవసరంగా ముద్ర వేయించుకున్నామే, మనం అనవసరంగా ఈ యొక్క సైతాన్ని వెంబడించామే, మరి ఇంత భూకంపం జరిగింది, ఇంతమంది చనిపోయారు అని మిగిలినటువంటి ఆ ప్రజలైనా దేవుని మహిమ పరిచిరి. ఆ మహిమపరిచినందుకు కూడా, దేవుని మహిమపరిచినందుకు కూడా సైతానికి ఇష్టం లేక వారిని కూడా చంపేశాడట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ యొక్క సంగతులు నెరవేరుటకు కాను ఇశ్రాయేల్ దేశంలోనే ఒక యాజకుని కుమారుడు, యవ్వనస్తుడు, తన 13వ ఏటనే ఒక యంత్రాన్ని కనిపెట్టాడు. మరి ఆ యొక్క దేవుని దర్శనమిచ్చాడేమో, అయ్యా ఇక ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఈ విధంగా నేను రాశాను, 11వ అధ్యాయం 11వ వచనంలో మరి వాళ్ళు 2 నా యొక్క మర్మ ప్రవక్తలు చనిపోతారు, వారిని ప్రపంచమంతా చూడాలి. మరి ఎట్లా చూశారట, కానుకలు ఎట్లా పంపించుకున్నారంట ఒకరినొకరిని చూసి, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ చూశారు. వారికి జీవాత్మ వచ్చి మరి పరలోకానికి వెళ్ళిపోయేందుకు చూశారు, చనిపోయినప్పుడు చూశారు, చనిపోయినప్పుడు మరి ఆ యొక్క బహుమానాలు కానుకలు పంపించుకున్నారు. ఏ విధంగా చూశారు, ఎక్కడో యెరూషలేము హతసాక్షి వారు, ఇక్కడ మనం ఉండి ఇక్కడి నుంచి మనం వాళ్ళని ఏ విధంగా చూడగలుగుతున్నాము? అందుకనే దేవునికి గొప్ప మర్మాలు ఉన్నాయి. ఆ యొక్క 13 సంవత్సరాల బాలుడు టీవీని కనిపెట్టేశాడు. టీవీ కనిపెట్టేసిన తర్వాత ఆ టీవీ చిన్న చిన్న పెరిగి ఏమైపోయింది, అరచేతిలోకి కూడా వచ్చేంత వరకు సెల్లులో కూడా, ల్యాప్టాప్లో సెల్లులో కూడా అరచేతులు కూడా చూసుకోగలిగినటువంటిది వచ్చింది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ వారి యొక్క మరణాన్ని చూడాలి. రీసెంట్గా చనిపోయినాయండి ఆయన, టీవీ కనిపెట్టినటువంటి ఆయన పేరు జ్ఞాపకం రావటం లేదు. ఆ కటింగ్ కూడా ఉంది నా దగ్గర, నిన్న దినమంతా వెతికి అది దొరుకుతుందేమో అని చెప్పేసి దొరకలేదు. కానీ మరి రీసెంట్గానే చనిపోయాడు ఆ టీవీ కనిపెట్టినటువంటి ఆ యొక్క పాస్టర్ గారి యొక్క కుమారుడు. అందుకోసమే దేవుడు ఈ యొక్క దర్శనాన్ని చూడాలనే ఉద్దేశంతో మనకందరికి టీవీలు వచ్చాయి. మరి ఎక్కడో కాదు, ఇంట్లో టీవీ ఉంటే కుదరదు కదా, మరి మేము ఎట్లా చూస్తామయ్యా అని అంటారేమోని మరి ఏం చేశారంటే వాచ్లలో, రింగులలో, చిన్న చిన్న సెల్లులలో లైవ్ టెలికాస్ట్, ఆ యొక్క జరిగిన సంఘటన లైవ్ టెలికాస్ట్ పెడితే అందరూ చూస్తూనే ఉండి బహుమానాలు పంపించుకున్నారంట దేశ విదేశాలలో నుంచి. అది నెరవేరవలసిందిగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతులను నెరవేరుచున్నాయి. కాబట్టి అక్కడ చాలా సమీపంగా ఉంది. ప్రభు యొక్క దినము సమీపమై ఉంది. ఆ దినము కోసం మరి ఎంతమంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారు మాత్రము ధన్యులవుతారు. కాబట్టి ఏ రీతిగా పరలోనికి ఆరోహణ అయిపోయినాడో ఆ రీతిగానే ఆ యొక్క యేసుప్రభు వస్తాడు. ఏ రీతిగానే ఈ 2 మర్మ ప్రవక్తలు ఏలియా, మోషే గారు పరలోకానికి ఆరోహణ అయిపోయి ఉన్నారో అదేవిధంగా యేసుప్రభుతో సహా తిరిగి ఆ యొక్క యెరూషలేము పట్టణంకు అందరితో సహా వస్తారు. మనం కూడా అప్పుడు ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళగలమన్నటువంటి విషయాలు ఈ యొక్క 2వ రాకడ గురించినటువంటి మర్మాలన్నీ దేవుడు మనకు తెలియజేసినందుకు మరి మన సిద్ధపాటు కలిగి ఉండి
దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళేందుకు, ఆయన రాకని ఎదుర్కొనేందుకు, పెళ్లి కుమారుని యొక్క రాకని ఎదుర్కొనేందుకు సిద్ధపడి ఉందాం గాక. దేవుడి యొక్క వాక్యం దీవించండి.